ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, పాపము కుష్ఠవ్యాధి లాంటిది. ఒకవేళ చేయికి కానీ కాలుకు కానీ కుష్ఠవ్యాధి వస్తే మేకు గుచ్చినా తెలియదు. పాపం చేసేవారికి కూడా స్పర్శ తెలియదు. బ్రతుకు బాగలేదు అని బాధపడుతూ ఉన్నావా? పాపము కుష్ఠవ్యాధి లాంటిది. పాపాన్ని దిద్దుకునే వారిగా ఉండాలి. పాపం నీకు తెలియదు. చివరికి నీ ప్రాణాన్ని కోల్పోతున్న సంగతి కూడా నీకు తెలియదు. ఎందుకంటే దానికి స్పర్శ ఉండదు. అక్రమ సంబంధాలు అనే కుష్ఠవ్యాధితో బాధపడుతున్నావేమో, జాగ్రత్త. జారత్వము అనే కుష్ఠవ్యాధితో ఉన్నావేమో, జాగ్రత్త. జీవితాలు చిదిమేస్తాయి. దేవుణ్ణి అడగండి. నాకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, వెండి బంగారములు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ పాపములు పడకుండా పవిత్రంగా బ్రతికే జీవితాన్ని నాకు వరంగా యేసయ్యా అంటూ బ్రతిమాలుకునేవారిగా ఉందాం. ఏ బురదలను కాలు చేరకుండా, ఏ అపవిత్రతలను పడిపోకుండా, యేసయ్యా నీ కొరకు బ్రతుకున్నట్లు బ్రతికించుమయ్యా అని ప్రతిదినము ప్రార్థించేవారిగా ఉందామా?